వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఈరోజు ఎమ్మెల్యే శిరీషాదేవి శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మరియు ఎమ్మెల్సీ అభ్యర్థి పేరపతుల రాజశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వీరు మాట్లాడుతూ కూటమి నాయకులు అయినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించమని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంను ఉద్దేశించి పలువురు నాయకులు మాట్లాడడం జరిగింది. 3,50,000 మందిలో మొట్టమొదటి బూత్ స్టార్ట్ అయ్యేది మన రంపచోడవరం ఎటపాక మండలం నుంచి. మొట్టమొదటి బూత్ ఎటపాక మండలం నుంచి స్టార్ట్ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 బూతులు మన రంపచోడవరం. మీరు అందరూ అనుకోవచ్చు 12 బూతులు 11 మండలాలే కదా, 12 బూతులు ఏంటని. అంటే వైరామవరంలో 2 బూతులు ఇవ్వడం జరిగిందంటే, వైరామవరంలో అక్కడ డాకమర్రి ఆ ఊరు అంటే దూరం కాబట్టి, మండలం దూరం కాబట్టి అక్కడ ప్రధానంగా ఇంకొక బూత్ ఎక్స్ట్రాగా రావడం జరిగింది. అందువల్ల 12 బూతులు. ఈ 12 బూతులు అంటే మన రంపచోడవరం ఇప్పుడు పేరపతుల రాజశేఖర్ గారు గెలుపు గురించి ఎవరికి డోకా లేదు. తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిందంటే ఆయన గెలిచినట్టే, ఎమ్మెల్సీ అయినట్టే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ గెలుపులో ప్రధాన బాధ్యత రంపచోడవరం వారు తీసుకుంటారనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మీటింగ్ ని ఏర్పాటు చేయడం. ఎందుకంటే మొట్టమొదటి బూత్ లోనే మెజారిటీ చూపించాల్సినటువంటి అవసరం మన రంపచోడవరం నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మన అందరి మీద బాధ్యత ఉంది. కాబట్టి ముఖ్యంగా మనం ఈ 11 ఈ మండలాల్లో మనందరం కూడా ఓట్ల సంఖ్య మీకు చెప్తారండి. అంటే మనందరం కూడా ఓటర్లు కాకపోవచ్చు, కానీ మనకి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో అనేటువంటి తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఎటపాక మండలం నుంచి 386 ఓట్లు ఉన్నాయండి. అలాగే కోనవరం నుంచి 454 ఓట్లు ఉన్నాయి. చింతూరు నుంచి 388 ఓట్లు ఉన్నాయి. విఆర్పురం నుంచి 328 ఓట్లు ఉన్నాయి. మారేడుమిల్లి నుంచి 259, వైరామవరం 2 బూతులు కలిపి 185 ఓట్లు. అంతే. డొంకరాయి నుంచి 25 అంటే 25 ఓట్లు. అది దానికోసం స్పెషల్ గా పెట్టడం జరిగింది. అడ్డతీగల 473 ఓట్లు, రాజవమ్మంగి 673 ఓట్లు, గంగవరం 325 ఓట్లు, రంపచోడవరం 737, దేవీపట్నం 431 ఓట్లు తో కలిపి 4,664 ఓట్లు మన రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మనం ఆయన మెజారిటీగా ఇందులో అత్యధికమైనటువంటి ఓట్లు మన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి రాజశేఖర్ గారికి ఎన్ని ఓట్లు మెజారిటీ తీసుకురాగలుగుతాం అనేటువంటిదే ఈవేళ మనం ఈ సమావేశంలో ముఖ్య భాగం అనేటువంటిది.